గత కొద్ది రోజులుగా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క బస్సు అవస్థని చాలా ఇబ్బందిగా తీవ్రంగా పడుతున్నారు. ఎందుకంటే విద్యార్థులు సరైన సమయానికి కళాశాలకు చేరుకోకపోవడం, ఇంటికి ఆలస్యంగా వెళ్ళడం చాలా ఇబ్బందులు చేకూరుతున్నాయి. రీసెంట్ గా గత 2 నెలల క్రితం జరిగిన గాజువాకలో ఒక అబ్బాయికి కాల్ అనేది విరిగిపోవడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే సరైన స్టాపుల్లో బస్సు ఆపకపోవడం, అలాగే విద్యార్థులు ఇబ్బంది కోల్పోవడం, స్టాపుల్లో ఆగకుండా కొంచెం ముందుకెళ్ళి ఆగేసరికి విద్యార్థులందరూ ఇబ్బంది పడడం, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ యొక్క బస్సులను పెంచి అలాగే విద్యార్థుల యొక్క స్టూడెంట్ బస్సులు కూడా పెంచాలి. కేవలం స్టూడెంట్లు కూడా ప్రత్యేక బస్సులు కల్పిస్తే వాళ్ళకి ఇబ్బంది అనేది తగ్గుతుంది ప్రతి దగ్గర కూడా. ఎందుకంటే ఒకనప్పుడు స్టూడెంట్ స్పెషల్ బస్సులు కూడా ఉండేవి, ఇప్పుడు అవి కూడా తీసి ఓన్లీ స్త్రీ శక్తి నారీ శక్తి అనే పథకం పెట్టి విద్యార్థులు చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనుక విద్యార్థులు అనేది సక్రంగా కళాశాలకు వెళ్తే విద్యను అనేది అనుసరిస్తారు, కానీ ఇలా లేట్ గా వెళ్తే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క బస్సులను పెంచి విద్యార్థుల యొక్క ఇబ్బందులను కూడా తీరుస్తారని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ యొక్క బస్సుల సంఖ్యను పెంచకపోతే జూలై మాసం వచ్చేసరికి అలాగే విశాఖ జిల్లా కాకుండా రాష్ట్రం మొత్తంగా కూడా విద్యార్థులందరూ కలిసి బస్సులను స్తంభించి అక్కడికక్కడే బస్సులని కూడా వారం రోజులుగా స్టాప్ చేస్తామని ఎస్ఎఫ్ఐగా మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ అసలు ఫ్రీ బస్ పెట్టారు, దేనికి పెట్టారు? అదే సార్ అన్నారు కదా, సెర్టెన్ టైంలో అనేది అంటే బస్సెస్ అనేవి రష్ గా ఉంటున్నాయి, తర్వాత ఖాళీగా వెళ్ళిపోతున్నాయి అనేది. సెర్టెన్ టైంలో కాదే మనకి బస్సెస్ అనేవి అవైలబుల్ గా ఉండాలి, తర్వాత మనకి ఫ్రీగా వెళ్ళిపోతే ఇంకా దేనికి అవసరం? అసలు దేనికి పెట్టారు? మనం ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు టైంకి కాలేజ్కి వెళ్ళాలి, లేదంటే కాలేజ్లోకి రానివ్వరు. ఎవరికి స్టడీ లాస్ అవుతుంది? మాకే స్టూడెంట్స్ కానీ వాళ్ళకి స్టడీ లాస్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి దేనికి యూజ్ ఉంది? వాళ్ళకి యూజ్ అవుతుంది, మరి స్టూడెంట్స్ కి దేనికి అసలు ఫ్రీ బస్ పెట్టారు? మెయిన్లీ స్టూడెంట్స్ కోసమే కదా పెట్టారు. ఇప్పుడు ఫ్రీ బస్సెస్ రావట్లేదు, ఆపట్లేదు అంటున్నారు, సరే ఆపట్లేదు, మరి కండక్టర్స్ డ్రైవర్స్ ఏం చేస్తున్నారు? ఫ్రీ బస్సు ఖాళీగానే ఉంటుంది, కానీ కండక్టర్స్ ఏం చేస్తున్నారు? ఖాళీగా లేదు, వెళ్ళిపోండి అని చాలా ర్యాష్ గా సమాధానం చెప్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు, ఎక్కనివ్వట్లేదు, అసలు బస్ స్టాప్ లో బస్సు ఆపట్లేదు. ఇంకా కొన్ని ప్లేసెస్ లో అయితే అసలు బస్సు అవైలబుల్ గా లేవు. ఒక బస్సు 2 బస్సులు సరిపోతాయా చెప్పండి? ఒక thousands of members ఉంటారు, దానికి ఒక 2-3 ఫ్రీ బస్సులు పెడితే సరిపోతుందా? ఎలా వెళ్తారు? సరే ఇప్పుడు బస్సెస్ లేవు, అవైలబుల్ గా లేవు, ఈవినింగ్ ఇన్ టైంలో ఇంటికి వెళ్ళలేము, అప్పుడు ఏం చేస్తారు? సెక్యూరిటీ ఇవ్వగలరా? ఎవరైనా ఇవ్వగలరా? ఎవరైనా ఏమైనా అయితే లేడీస్ కి రెస్పాన్సిబిలిటీ ఏంటి? దానికి సార్ సమాధానం చెప్పాలి, ఫ్రీ బస్సెస్ అవైలబుల్ చేయాలి. థ్యాంక్ యూ. వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో కావచ్చు లేదంటే నగర ప్రాంతాల్లో కావచ్చు బస్సుల సంఖ్యను లేకపోవడం వల్ల ప్రయాణికులు విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిపైన ఎస్ఎఫ్ఐ గత 3 నెలలుగా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసింది. అలాగే ఇక్కడ ఆర్ఎం కానీ అలాగే కలెక్టర్ కానీ ఈ యొక్క బస్సు సమస్య పైన, అలాగే గీతం యూనివర్సిటీ కాంట్రాక్ట్ బేస్ గా ఇచ్చిన 30 బస్సుల మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది అధికారులు వచ్చిన ప్రజలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కోరేది ఏంటంటే ఈ రోజు స్త్రీ శక్తి పేరుతో మీరు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు, కానీ ఈ పథకాల తరుణంలో అమలు చేసే తరుణంలో దానికి తగ్గట్టు బస్సు సంఖ్య కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈనాడు ఈ నగరంలో చాలా మంది విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నేటికి చాలా మంది ఉన్న బస్సుల్లో వెళ్ళడానికి కూడా చాలా మంది ఇబ్బంది అవుతున్నారు. ఈ నేటికి 3-4 బస్సులు ఒకేసారి వస్తున్నాయి, కానీ వచ్చే బస్సులు అనేవి బస్ స్టాండ్లో ఆగే పరిస్థితి అనేది లేని సందర్భంలో చాలా మంది విద్యార్థులు గంటల తరబడి అక్కడ స్టే చేయడం, నిలబడడం చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది. ఈ తరుణంలో వాళ్ళు ఇన్ టైంలో కాలేజీ చేరుకోలేకపోతున్నారు, క్లాసులు అనేవి ఇన్ టైంలో చేరుకోలేని పరిస్థితి అనేది ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇదే కాకుండా సాయంత్రకాలంలో కాలేజ్ విడిచిపెట్టినట్టే ఇన్ టైంలో ఇంటికి చేరుకోలేకపోయిన పరిస్థితి అనేది చాలా దౌర్భాగ్యంగా ఈ యొక్క విశాఖపట్నం అనేది ఉంది. కాబట్టి తక్షణమే ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి ఎక్కడైనా సరే విద్యార్థి సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ స్త్రీ శక్తి పేరు అనేది స్త్రీ శక్తి పేరుతో పథకం పెట్టారో దానికి తగ్గట్టు విశాఖ నగర పుర ప్రజలకు తగ్గట్టు బస్సు సౌకర్యం కల్పించాలి, అలాగే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి, అలాగే ఏదైతే ఫ్రీ బస్సు కూడా కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఆ తరుణంలోనే ఈ రోజు విశాఖ విద్యార్థులు అందరూ కూడా ఆర్ఎం ఆఫీస్ కి ముట్టడించడం జరిగింది. దీనిపైన ఆర్ఎం గారు స్పందించి ఏదైతే జూలై 1వ తారీఖు కల్లా కొత్త బస్సులు 100 బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే గీతం యూనివర్సిటీకి ఏదైతే కాంట్రాక్ట్ బేస్ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తక్షణమే
మీరు ఏవైతే ప్రతిపాదన చేస్తారో ఆ ప్రతిపాదన తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కూడ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. బస్సులు టైంకి రావట్లేదు. అప్పుడు ఫ్రీ బస్సులు లేనప్పుడు కరెక్ట్ టైం అంటే టైంకి వెళ్ళే వాళ్ళం, టైంకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మార్నింగ్ 7కి వస్తే కాలేజ్కి 9:30కి వెళ్ళిపోతున్నాం మేము. ఎందుకంటే బస్సులు పెట్టారు, బస్సులు టైంకి రావు, ఆపరు. ముందు వచ్చిన వాళ్ళు ఏం వెనక బస్సు ఖాళీగా వస్తుంది, వెనక బస్సు ఎక్కండి అని అంటారు. పోనీ ఆ బస్సు కోసం వెయిట్ చేస్తే ముందు బస్సు వచ్చింది, ముందు బస్సు ఎక్కండి, ఈ బస్సు కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఆ బస్సు ఎక్కనివ్వట్లేదు, ఈ బస్సు ఎక్కనివ్వట్లేదు. మేము ఆటోలకు వస్తున్నాం రోజు కాలేజెస్ కి. ఈవినింగ్ 5కి వదిలితే కాలేజ్ మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అయిపోతుంది. బస్సులు ఆపట్లేదు, టైమింగ్స్ కి రావట్లేదు, ఏం చేయట్లేదు. మేము ఇంటికి వెళ్ళి మా పేరెంట్స్ ఏమనుకుంటారు, ఎప్పుడో వదిలితే ఇప్పుడు వస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు మమ్మల్ని. బస్సులు ఆపట్లేదు, ఏం చెయ్యట్లేదు. కాలేజ్ వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు కూడా ఎందుకు ఇంత టైం వస్తున్నారు, అప్పుడు బయలుదేరారు అంటారు, ఈ టైం వరకు రారేంటి అని ఇలాంటివన్నీ చెప్తున్నారు. బస్సులు ఆపరు. కండక్టర్ పోనీ ఎలాగోలా ఎక్కాము అంటే ఆపేస్తారు, కాసేపు ఆపేస్తారు, దిగినంత వరకు మేము బస్సులు తీయమని అంటారు కొంతమంది. ఇలా ఇంకా బస్సులు ఆపరు. మేము పరిగెట్టాల్సి వస్తుంది. అక్కడ ఎక్కడో బస్ స్టాప్ ఉంటే ఎక్కడో తీసుకెళ్లి ఆపితే అక్కడి నుంచి వాళ్ళు పరిగెట్టినంత వరకు కూడా ఉంచట్లేదు. బస్ ఖాళీగానే ఉంటది. పరిగెట్టి వెళ్తాం ఎక్కడానికి, అప్పుడే తీసేస్తారు. కావాలి ఇలా ఒక స్టెప్ పెడదాం, తీసేస్తారు. కావాలనే తీసేస్తారు. ఇలా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము అసలు కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాం, ఇంటి దగ్గర ఉండలేకపోతున్నాం. మాకు ఇంకా కొన్ని ఫ్రీ బస్సులు అవైల్ చేయాలి.